నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా చేసుకుంటూ బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో కూడా అధిక బరువు ఉన్న వాళ్ళు ఎలాంటి యోగా ఆసనాలు చేస్తే తొందరగా మీకు రిజల్ట్ వస్తుంది అన్నది చూసి నేర్చుకున్నాం. తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలన్నది కూడా తెలుసుకుందాము. చాలా సింపుల్గా స్టార్ట్ చేసుకుందాము. ఎంత వెయిట్ ఉన్న వాళ్ళైనా సరే సింపుల్గా చేసేలాగా ప్రాక్టీసెస్ చూపిస్తాను. చూడండి, కాళ్ళ మధ్యలో జస్ట్ 3 feet డిస్టెన్స్ తీసుకోండి. హ్యాండ్స్ హిప్ మీద ఉంచుకొని స్లోగా ఎగ్జైల్ చేసిదా, ఇన్హేల్ బ్యాక్, ఎగ్జైల్ డౌన్. మీరు ఎంతవరకు బెండ్ చేయగలుగుతారో అంతవరకే బెండ్ చేయండి. ఎగ్జైల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్, ఎగ్జైల్ డౌన్. ఇలా ముందుకు వచ్చిన తర్వాత చూసారా, అప్పర్ బాడీ జస్ట్ మనకు హాఫ్ పోర్షన్ వరకు రావాలి. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోండి. లెఫ్ట్ ఆర్మ్ డౌన్ చేసుకుంటాము. రైట్ ఆర్మ్ తోటి లెఫ్ట్ హీల్ తో టచ్ చేసి బ్యాక్ వచ్చేయాలి. 1 2 3 4 5. ఇలా మినిమం 10 times ప్రాక్టీస్ చేసి ఇదే పొజిషన్ లో మెయింటైన్ చేయాలి. హ్యాండ్ ఎంత వీలైతే అంత బ్యాక్ తీసుకెళ్ళాలి. మెయింటైన్ 2 4 6 8 10. ఒక 10 కౌంట్స్ మెయింటైన్ చేసిన తర్వాత హ్యాండ్ మార్చుకోవాలి. ఇప్పుడు రైట్ పామ్ డౌన్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ తోటి 1 2 3 4 5 మెయింటైన్ చేయండి. మనకు స్ట్రెచింగ్ ఎంత బాగా వస్తే ట్విస్టింగ్ అంత బాగా వస్తుంది. ట్విస్టింగ్ వల్ల పొట్టు చుట్టూ ఉన్న ఫ్యాట్ అనేది బాగా తగ్గుతుంది అనమాట. స్లోగా డౌన్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొంచెం కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని స్లోగా ఎల్బో డౌన్, అప్. ఎంత డౌన్ చేయగలిగితే అంతే చేయండి. ఇక్కడ వరకే వచ్చింది అనుకోండి, నో ఇష్యూ. స్లోగా అప్ డౌన్ 1 2 3 4 5 6. కంప్లీట్గా కిందకి ఇలా డ్రాప్ చేయగలిగితే చేయండి. లేదు అంటే బేసిక్ లెవెల్ ఇక్కడ వరకే వచ్చిందంటే పర్వాలేదు. ఇక్కడే కంప్లీట్గా ఈ స్ట్రెచ్ని ఫీల్ అవుతూ 10 to 15 seconds లేదా 20 to 30 seconds వరకు అలా ఉండగలిగారంటే బ్యాక్ హిప్ జాయింట్ నుంచి కంప్లీట్గా లెగ్స్ అంతా స్ట్రెచ్ అవుతుంటుంది. ఎక్కడైతే హిప్ జాయింట్స్ దగ్గర ఓవర్గా ఫ్యాట్ ఉందో అదంతా కూడా బాగా మనకు మెల్ట్ అవ్వడానికి ఈ ప్రాక్టీసెస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. మనము ఈ ప్రాక్టీస్లో డీప్ బ్రీతింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఎంత డీప్ బ్రీతింగ్ తీసుకుంటున్నాము అంటే అంత బాగా మనకు స్ట్రెచింగ్ వస్తుంది అని అర్థం. ఎప్పుడైనా సరే ఫ్యాట్ మన కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బ్రీత్ అవుట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీరు బ్రీత్ ఎంత బాగా చేస్తున్నారు అంటే అంత బాగా ప్రాక్టీస్లో మీకు ఫ్యాట్ అనేది తగ్గుతోంది అని అర్థం. ఇలా మెల్లగా ముందుకు వచ్చేసి నెక్స్ట్ ప్రాక్టీస్ ఒకసారి లెగ్స్ షేక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ దేవి ఆసన స్ట్రెచ్. అసలు చాలా చాలా రిజల్ట్ ఇస్తుంది అనమాట. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. డైరెక్ట్గా చేయలేనప్పుడు కొంచెం వాల్ సపోర్ట్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. బేసిక్ లెవెల్లో ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ కష్టంగా అనిపించినప్పుడు వాల్ సపోర్ట్ తీసుకోవడం, చైర్ సపోర్ట్ తీసుకోవడం, ఇలాంటి సపోర్ట్ తీసుకొని చేస్తూ ఉంటే మనకు తొందరగా అలవాటు అయిపోతుంది అనమాట. ఇలా కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. హీల్స్ ఇలా వైట్ చేసుకోవాలి. చూడండి, మినిమం 2 feet గ్యాప్ అనేది ఉండాలి. ఇలా 1 2 3 4 5 6. ఈ లెవెల్లో ఇక్కడ వరకు కిందకు వచ్చేసి బాగా మెయింటైన్ చేయాలి. మినిమం 20 seconds అలా ఉండగలిగారంటే పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ బాగా తగ్గుతుంది. థైస్ చుట్టూ ఉన్న ఫ్యాట్ కూడా చాలా బాగా తగ్గుతుంది. వెయిట్ తగ్గడానికి చాలా మంచిది. తర్వాత స్లోగా ఇలా ఎల్బోస్ ఇలా డ్రాప్ చేసుకోండి. ఇక్కడ కూడా ఒక 15 seconds ఉండగలిగారంటే అసలు మీరు ఈ పోస్చర్లోకి రాగానే తెలుస్తుంది అనమాట ఎంత ఎఫెక్ట్ తెలుస్తుంది అన్నది. డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచి పోస్చర్ దేవి ఆసన. దేవి అంటే అమ్మవారు, అమ్మవారి స్వరూపంతో ముడిపడి ఉన్న ఆసన ఇది. చాలా చాలా మంచిది. స్లోగా ఇలా సైడ్కి, రైట్ లెఫ్ట్, రైట్
లెఫ్ట్. ఇలా రైట్ లెఫ్ట్ ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఈచ్ సైడ్ ఒక 10 కౌంట్స్ అనేది మెయింటైన్ కూడా చేసుకోండి. కంఫర్టబుల్గా రిలాక్సింగ్గా ఉండండి. బ్రీత్ అబ్జర్వ్ చేస్తూ మనకి ఎక్కడెక్కడ స్ట్రెచ్ వస్తుంది అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేయాలి. తర్వాత స్లోగా ఎలా వెళ్ళామో అలా మెల్లగా పైకి వచ్చేసేయాలి. అసలు థైస్ ఎలా ఉంటుంది తెలుసా, ఇలా స్క్వీజ్ చేసి ఇలా పిండేసినట్లు ఉంటుంది. లెగ్స్ స్లోగా షేక్ చేసుకోండి. తర్వాత ఇంకొక ది బెస్ట్ ప్రాక్టీస్, సైడ్స్ మీద బాగా ఎఫెక్ట్ వచ్చే ప్రాక్టీస్ చూపిస్తాను. ఇవన్నీ కూడా కాంబినేషన్ లాగా ప్రాక్టీస్ చేసి మార్నింగ్ ఒక 20 మినిట్స్, ఈవినింగ్ ఒక 20 మినిట్స్ ప్రాక్టీస్ చేశారంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. స్లోగా రైట్ హ్యాండ్ అప్ చేసి స్వింగ్ చేసుకోండి. 1 2 3 4 5 6. మీరు ఎంత బెండ్ అవ్వగలిగితే అంత బెండే మెయింటైన్ చేసుకోండి. మెయింటెనెన్స్లో ఎప్పుడు కూడా స్ట్రెచ్ ఎక్కడ వస్తుంది గమనించాలి. బ్రీత్ ఎలా ఉంది గమనించుకోవాలి. డీప్ బ్రీతింగ్ ఒక 10 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ వరకు అలా మెయింటైన్ చేసి ఒక 2 టైమ్స్ అనేది మెయింటెనెన్స్లో ఉన్నారంటే చాలా మంచిది. 1 2 3 4 5. మెయింటైన్ 2 4. స్ట్రెచింగ్స్ని ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ చేయాలి. రిలాక్సింగ్గా ఫీల్ అవ్వాలి. ఎనర్జీ లెవెల్స్ని బాగా గెయిన్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్, టాక్సిన్స్, నెగిటివిటీ అంతా బయటకు వెళ్తున్నట్టు ఫీల్ అవ్వాలి. ఇన్హేల్ సెంటర్, స్లోగా సెంటర్. ఈ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ట్విస్టింగ్స్ చూడండి. స్లోగా రిలీజ్, ట్విస్ట్, రిలీజ్, ట్విస్ట్. మెయింటైన్ 2 4 6. జస్ట్ ఒక 10 సెకండ్స్ అలా మెయింటైన్ చేయగలిగితే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. ఇప్పుడు చూపించిన ప్రాక్టీసెస్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్లో యాడ్ చేసుకోండి. దీంతో పాటు 12 to 24 సూర్య నమస్కారాస్ ఖచ్చితంగా యాడ్ చేసుకొని చెయ్యండి. మీరు వెయిట్ తగ్గడం అసలు ఎవ్వరూ ఆపలేరు. చాలా చాలా మంచిది అసలు సూర్య నమస్కారాస్. మరొక వీడియోలో మనం సూర్య నమస్కారాస్ కూడా ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాము. ప్రతిరోజు కనుక సూర్య నమస్కారాస్ చేస్తూ ఉంటే కంప్లీట్ బాడీ స్ట్రెచింగ్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ తగ్గడానికి ది బెస్ట్ ప్రాక్టీస్. ఇవన్నీ చేస్తూ మీరు సూర్య నమస్కారాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత తినే ఫుడ్లో కూడా చాలా జాగ్రత్తలు మనం ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా. టైం అండి, ఏ టైంకి తింటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మినిమము ఈచ్ మీల్కి 4 అవర్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఆ 4 అవర్స్ మధ్యలో సింపుల్గా డైజెస్ట్ అయ్యే ఫ్రూట్స్ కానీ లేదంటే లిక్విడ్స్ కానీ తీసుకోండి. కానీ మళ్ళీ వెంటనే ఫుడ్స్ తీసుకుంటూ ఉన్నారంటే, సాలిడ్ ఫుడ్స్ తీసుకుంటున్నారంటే డైజెషన్ అనేది మన వర్క్ అంతా కూడా డైజెషన్ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫ్యాట్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తినేటప్పుడు కూడా మెల్లగా బాగా చూ చేసి మెల్లగా నమిలి ఇక్కడ 50% మనకు డైజెషన్ అయిపోవాలి. మెల్లగా ప్రశాంతంగా తినగలిగితే స్ట్రెస్ఫుల్గా ఉండకూడదు అనమాట. అంటే చాలామంది ఫాస్ట్గా హార్డ్గా తినేస్తూ ఉంటారు. 5 నిమిషాల్లో అయిపోగొట్టేస్తారు. అలా తినడం వల్ల మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం వెయిట్ పెరుగుతారు. మీరు చాలా మెల్లగా తింటూ ఉన్నారంటే తినే క్వాంటిటీ కూడా తగ్గుతుంది. రిలాక్స్గా కూల్గా తిన్నారు అంటే, బాగా చూసేసి తిన్నారు అంటే వెయిట్ తగ్గడానికి బెస్ట్ టిప్ అన్నమాట ఇది. తర్వాత భోజనానికి ముందు ఒక ½ an hour ముందు 2 glasses ఆఫ్ గోరువెచ్చని నీళ్లు, కొంచెం లెమన్ అంటే ఒక ½ స్పూన్, ఒక 10 drops లెమన్ కలుపుకొని తాగుతూ ఉన్నారంటే చాలా బాగా ఫ్యాట్ లాస్ అవుతుంది. ఇలా చేస్తూ యోగా చేస్తూ ఉండండి. తొందరగా బరువు తగ్గుతారు, హెల్దీగా ఉంటారు. నమస్తే.